హాయ్ అండి. నా పేరు లక్ష్మి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరు వచ్చేసి సోషల్ మీడియా టాక్స్. ఇందులో ఏంటంటే మన సోషల్ మీడియాలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే జాబ్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానండి. నా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేను ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను, ఈ వీడియో చేద్దాం, ఈ టాపిక్ గురించి మాట్లాడదామని. నేను చెప్పొచ్చు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రీ బస్సెస్. ఎక్కడ చూసినా ఆర్ ఏపీ తెలంగాణ ఈ రెండు స్టేట్లో చూసినా సరే మన ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఫస్ట్ లేడీస్కి ఉపయోగం ఉండాలి అని చెప్పి ఫ్రీ బస్సెస్ అయితే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ తెలంగాణ వాళ్ళు స్టార్ట్ చేస్తే తర్వాత మన ఏపీ దాకా వచ్చింది. ఈ ఫ్రీ బస్ అనౌన్స్ చేయటం వల్ల మెయిన్ ఎక్కువగా ఎవరు సఫర్ అయ్యారంటే ఆటో డ్రైవర్స్ అండి. ఈ ఆటో డ్రైవర్స్ కూడా ఫ్రీ బస్ ఇస్తే మేము మేము చాలా సఫర్ అవుతాము. దట్టు ఓనర్స్ కాకుండా మామూలుగా డైలీ రెంట్కి తీసుకొని ఆటో నడిపే వాళ్ళు చాలా అంటే చాలా 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 ఇబ్బంది పడతామని వాళ్ళు ముందే ఒక ఇదిగా అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు దాన్ని అనౌన్స్మెంట్ చేయటం, దాన్ని అమలు చేయటం జరిగింది. అది మన రాష్ట్రం దాకా వచ్చింది. మన రాష్ట్రంలో ఏపీలో కూడా ఏంటంటే ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రం వచ్చింది అని చెప్పి ఆ రోజే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఈ ఫ్రీ బస్సెస్కి మనకి ఎందుకు అంత ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే మెయిన్ లేడీస్కి అవైలబుల్ ఉండాలని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికన్నా మీరు ట్రావెల్ చేయొచ్చు అనేది. ఓకే, ఇది ప్రభుత్వం ఏ ఆలోచనతో ఉండి ఈ ఆలోచనని డెవలప్ చేసింది అనేది మనకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన ఒపీనియన్ చెప్తున్నాను. రీసెంట్గా నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం చెప్తున్నాను. ఫ్రీ బస్సెస్ వల్ల ఉపయోగం అనేది ఎవ్వరికీ లేదు. తర్వాత ఇంకొకటి, ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మన ఏపీ రవాణా శాఖకి చాలా అంటే చాలా కొన్ని కోట్లలో నష్టం అనేది జరిగిద్ది. ఎందుకు అంటే ఛార్జెస్ ఉండవు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏపీలో చాలామంది, ఏపీ ఆర్ తెలంగాణ ఎవరైనా కానీ డైలీ జాబ్ చేసేవాళ్ళు ఆర్ పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్రావెలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కూడా. కాకపోతే వాళ్ళు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏంటంటే చాలామంది సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆటో వాళ్ళు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి కూడా కొన్ని ఛానల్స్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదండి. తర్వాత ఇంకోటి, ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మనం కామన్గా ఉండే పీపుల్కి ఛార్జెస్ దేనికో దానికి ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని పెంచుతూనే ఉంటారు. చాలామంది లేడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమని, నేను అందరు లేడీస్ని అనట్లేదు, కొంతమందిని మాత్రమే అంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్రీ బస్ పెట్టారని. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఫ్రీ బస్ వల్ల మనకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో వాళ్ళు మనకి ఛార్జెస్ అనేది పెంచుతారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే ఆటో డ్రైవర్లకి చాలా లాభం కాదు, వాళ్ళకి చాలా నష్టమే. తర్వాత ఈ నష్టాన్ని పూడుస్తామని చెప్పి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మేము ఇలాగ ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. కానీ నిజానికి ఈ 15,000 ఇచ్చిన ఆటో డ్రైవర్లు అంతా సంతోషంగా ఉన్నారా? లేదు కదండి. ఎందుకంటే ఓనర్స్కి వెళ్తుంది. ఆ ఓనర్స్కి వెళ్ళిన ఆ 15,000 ఎన్ని రోజులు? సంవత్సరంలో వాళ్ళకి ఒక ఆటోకి షెడ్కి తీసుకెళ్ళి రిపేర్కి ఇస్తే వాళ్ళు మెకానిక్ లేదో ఇది పోయిందన్నా అది పోయిందన్నా అని చెప్పి ఒక 3K 4K ఛార్జెస్ చేస్తారు. ఖచ్చితంగా ఛార్జెస్ చేస్తారు. ఎందుకంటే మనం ఏదైనా బైక్లో ఏదైనా రిపేర్ వస్తుంది అని మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్తేనే ఒక 2-3K అని ఖచ్చితంగా వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నారు. మన బైక్స్కి మాత్రమే, లైక్ ఆర్ స్కూటీస్, బైక్స్ ఏమన్నా రిపేర్ వస్తేనే 2-3-4 ఛార్జెస్ పే చేస్తున్నారు. కానీ ఒక ఆటోని ఒక షెడ్కి తీసుకెళ్ళి రిపేర్కి ఇస్తే అది ఎంతవరకు షేర్ చేస్తారనేది వాళ్ళు తెలియంది కాదు వాళ్ళకి. సో దీనివల్ల ఎవరికైతే ప్రయోజనం లేదు, ఉండదు కూడా. దేనికి ఉండాలి? ఫ్రీ బస్సెస్ వల్ల ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే అసలు ఏమీ లేవు. కానీ నేను ఈ ఫ్రీ బస్సెస్ వల్ల లాభాలు నష్టాలు రెండు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టం ఏంటంటే మన ఏపీ రవాణా శాఖకి చాలా అంటే చాలా కొన్ని కోట్లలో లాస్ వస్తుంది. ఇదేంది తెలంగాణకే కాదు, ఇది ఏపీకి కూడా బడ్జెట్ లాసే కదా. దీన్ని పూడ్చడానికి
దీన్ని పోల్చడానికి మన 2 రాష్ట్రాలు, నేను తెలంగాణ వాళ్ళని కూడా చెప్తున్నాను, మన 2 రాష్ట్రాలు ఎక్కడో ఒక చోట అప్పు చేయటం, ఆ అప్పుకి మళ్ళీ మనకి ఏదో ఒక దాంట్లో తినే సరుకుల్లో ఛార్జెస్ పెంచడం, లేదంటే కరెంటు బిల్లు ఛార్జెస్ పెంచడం, ఆ ఛార్జెస్ పెంచడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజలకి ఒక అవగాహన అనేది రావటం లేదు. మనం ఫ్రీ అని చెప్పి మనం ఈ ఫ్రీకి అలవాటు పడిపోతున్నాం. ఈ ఫ్రీ బస్సెస్ వల్ల మనకి ఎంత లాస్ అనేది తెలుసుకుంటే చాలా అంటే చాలా మంచిది. దీనివల్ల కొంతవరకు లేడీస్ ఏంటంటే మాకు కొంచెం లాభం ఉంది అంటున్నారు. అది లాభం ఏంటంటే కొంతమంది లేడీస్ ఇంట్లో పరిస్థితులు బాగాలేక చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, లేదంటే డైలీ పనికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి యూజ్ ఉంది. సో వాళ్ళకి ఏదన్నా బస్ పాస్ రూట్గా చేస్తే బాగుంటుంది. మెయిన్ స్టూడెంట్స్ కాలేజెస్కి వెళ్ళాలంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ కాలేజీకి వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ అయితే 2 బస్సెస్ మారాలి. నాకు రీసెంట్గా ఒక చెల్లి పరిచయం అయింది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, అక్క మేము కాలేజ్కి వెళ్ళాలంటే మేము 2 బస్సెస్ మారాలక్క అని. నేను అడిగాను, మరి బస్సులు ఖాళీగా ఉంటున్నాయంటే, లేవక్క అసలు బస్సులు ఖాళీ ఉండటం లేదు, బట్ మేము కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి మాకు తప్పదు, మేము వెళ్తున్నాము అని చెప్పి అమ్మాయిని. సో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ ఫ్రీ బస్సెస్ వల్ల కొంతమందికి లాభం అని చెప్పాను కదా, ఇంకొంతమందికి నష్టాలు కూడా చెప్పాను. ఇప్పుడు డైలీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి స్టూడెంట్స్కి వాళ్ళకి రూట్ పాస్ అని, జనరల్ పాస్ అని ఉంటాయి. అవి కొంచెం తక్కువ ఛార్జెస్ తీసుకుంటే బాగుంటుంది. ఒక అమ్మాయి నేను అడిగాను, జనరల్ పాస్ ఎంత ఉంటుంది అక్క, నేనైతే ఇప్పుడు 700 అబోనే కడుతున్నాను అక్క అని చెప్పింది. మరి నాకు ఎంతో తెలీదు, సో నేను చెప్తున్నాను, నాకు తెలిసిన అమౌంట్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఆ జనరల్ పాస్కి కానీ రూట్ పాస్కి కొంచెం అమౌంట్ తగ్గించి వాళ్ళకి అండ్ వికలాంగులకి ఎవరైతే 50+ అబవ్ ఉంటారో వాళ్ళకి ఈ ఫ్రీ బస్ అనేది ఉంటే బాగుంటుందని నా అభిప్రాయానికి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇంకొకటి, ఈ ఫ్రీ బస్సెస్ వల్ల గొడవలు తప్ప ఎక్కడ కూడా మనశ్శాంతి అనేది లేదు. మెయిన్ లేడీస్, ఆడవాళ్ళే కొట్టుకు చేస్తున్నారు ఈ సీట్ కోసం. ఎందుకండి మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం, ఎవరి చోట్లకి వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా ఉండేదానికి ఆ సీటు కోసం తన్నుకొని కొట్టుకొని ఈ వీడియో డిప్యూటీ సీఎం దాకా వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మనకి ఈ ఉచితాలు వద్దు, దీని బదులు గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేయటం కానీ, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయటం కానీ ఇవి అడిగితే బాగుంటుంది. ఎందుకంటే రాబోయే తరాలకి, రాబోయే కాలాలకి కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం. ఇవే మనకి ఉండేలా మనం చేసుకోవాలి. అంతేగాని ఫ్రీగా ఇచ్చేసారని మనం అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎవరికి ఉపయోగం లేదు అనేది నా ఇది. నేను చేసిన వీడియో వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఈ ఛానల్ని ఆదరిస్తారని, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్.